వాక్యం పట్ల ఆసక్తితో దేవుని మాటలు వినడానికి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మన ధ్యానాంశము హెబ్రీలకు రాసిన పత్రికపై వివరణ. ముందుగా హెబ్రీలు ఎవరు? ఈ పత్రిక ఎవరికి వ్రాయబడింది అంటే హెబ్రీలకు. ఈ హెబ్రీలు ఎవరు? ఎందుకంటే మనం బైబిల్ చదువుతున్నప్పుడు చాలా జాతుల ప్రజలు కనిపిస్తారు. ఉదాహరణకు ఇశ్రాయేలీలు, ఇష్మాయేలీలు, ఏసావు గారి సంతానమైన ఎదోమీలు, అమాలేకీలు, అమోరీలు, అమ్మోనీలు, మోయాబీలు, ఎబూసీలు, గిర్గాషీలు, ఇలా అనేక జాతుల ప్రజలు కనిపిస్తారు. కానీ హెబ్రీలు అనేది మనకు పెద్ద కనిపించదు. మనం ఎక్కడ చదువుండం కూడా. మరి మనకి ఎక్కడ కనిపించని ఈ జాతి వారికి రచయిత ఈ లేఖను ఎందుకు రాస్తున్నారు? ఎందుకు రాస్తున్నారో తెలుసుకునే ముందు అసలు ఆ జాతి వారు ఎవరు అనేది మన బైబిల్ నుంచి ఖచ్చితంగా ఆలోచించాలి. ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తే హెబ్రీలు లేక హెబ్రియుడు అనే పదం ఎక్కడైనా మనకు బైబిల్లో కనిపిస్తుందా అని ఆలోచిస్తే ఓ మాటను చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 12-13 వచనాలు. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. ఈ వచనం ప్రకారం అబ్రాము గారు హెబ్రీయుడు అని మనకు అర్థమవుతుంది. అబ్రాము గారు హెబ్రీయుడు అని మనకు అర్థమవుతుంది. అబ్రాము గారికి హెబ్రీయుడు అనే పేరు ఎందుకు వచ్చింది? ఎవరతను? అతనికి ఆ పేరు రావడానికి కారణం ఏంటి అని కనుక మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియులారా, ఒక మాట చూద్దాం. ఎందుకు అబ్రాము గారికి లేక అబ్రాహాము గారికి హెబ్రీయుడు అనే పేరు వచ్చింది అని చూస్తే ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనము. ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనము. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అబ్రాము గారు నివసించిన ప్రాంతం హెబ్రోను. ఈ పై సందర్భం ఏం జరుగుతుంది అంటే అబ్రాము గారు లోతు గారి మధ్య పశువుల కాపరులకు గొడవ రావడం, లోతు గారు ఒకవైపుకు వెళ్ళిపోవడం, అంటే ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని సొదొమ గొమొర ప్రాంతాలను ఎంపిక చేసుకుని వెళ్ళిపోవడం. ఆ తరువాత అబ్రహాము గారు హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ కాపురం ఉన్నట్లు ఈ వచనం మనకు తెలుపుతుంది. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే అబ్రహాము గారికి హెబ్రీయుడు అనే పేరు రావడానికి కారణం ఏంటి అంటే హెబ్రోను అనే ప్రాంతంలో నివసించడం వలన. జనరల్గా ఇంటి పేరును బట్టి కానీ, జాతి పేరును బట్టి కానీ, ప్రాంతం పేరును బట్టి కానీ అలా పిలవడం అనేది సహజంగా జరుగుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయన హెబ్రోనులో నివసించినంత మాత్రాన హెబ్రీయుడు అయిపోతాడా అనే సందేహం మీకు వస్తుందేమో. మనం ఉదాహరణ ఆలోచిస్తే మనందరినీ భారతీయులు అంటారు. ఎందుకు అంటే భారతదేశంలో నివసించడం చేత. అంటే నివసించే ప్రాంతాన్ని బట్టి కూడా పేరుతో పిలవడానికి వీలుంది, అవకాశం ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి హెబ్రీలు అనే జాతి ఎవరు అంటే అబ్రహాము సంతానము నుండి వచ్చిన వారికి ఆ పేరు వచ్చింది. ఇది కేవలం అబ్రహాము గారికి మాత్రమేనా? సంతానమునకు కూడా ఆ పేరు ఉంటుందా? అంటే తన తర్వాత వచ్చిన సంతతికి కూడా ఈ పేరుందా అని గనక మనం ఆలోచిస్తే ఇంకెవరికైనా ఆ పేరుతో, ఇంకెవరినైనా ఆ పేరుతో పిలవడం జరిగిందా అనే విషయాన్ని మనం చూస్తే ప్రియులారా, ఆదికాండము 41వ అధ్యాయము 12వ వచనం.
అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. ఇక్కడ కూడా హెబ్రీ పడుచువాడు అనే ఒక పదం మనకు కనిపిస్తుంది. ఈ మాట ఎవరిని గూర్చి వాడబడింది అని ఆలోచిస్తే యోసేపు గారిని గూర్చి. యోసేపు గారిని చెరసాలలో వేయడం, పోతిఫర్ ఇంటిలో జరిగిన విషయాన్ని బట్టి, చెరసాలలో ఉండగా అదే చెరసాలలో ఇద్దరు వ్యక్తులు బంధించబడడం, అది రాజు యొక్క పానదాయకుడు, భక్షకారుల అధిపతులు ఇద్దరు. వారిలో ఒకరు చనిపోవడం, ఒకరు బ్రతికుండడం. 2 ఏళ్ల తర్వాత ఫరోకు కల రావడం, ఆ కల భావం ఎవరు చెప్పలేనప్పుడు ఈ బ్రతికింపబడిన లేకపోతే చెరసాల నుంచి విడిపించబడిన వ్యక్తి రాజుకి యోసేపు గారిని గురించిన సమాచారాన్ని ఇస్తున్న సందర్భంలో చెప్పబడుతున్న మాట ఇది. అంటే అదంతా మీకు తెలుసు కాబట్టి నేను ఎక్కువసేపు చెప్పట్లేదు. సో ఇక్కడ హెబ్రీ పడుచువాడు ఎవరు అంటే యోసేపు గారు. దీన్ని బట్టి మనకు అర్థం కావలసిన విషయం ఏంటి అంటే, హెబ్రోను అనే ప్రాంతంలో అబ్రహాము గారు నివసించడం చేత అబ్రహాము గారిని హెబ్రీయుడు అన్నారు. ఆ తరువాత కాలంలో అదే ప్రాంతంలో నివసించకపోయినా అబ్రహాము సంతానమును హెబ్రీలు అని పిలవడం పరిపాటిగా జరుగుతూ వచ్చింది, సహజంగా జరుగుతూ వచ్చింది అనేది మనం గుర్తించాలి. కాబట్టి ఇప్పుడు హెబ్రీలు లేక హెబ్రీలకు రాసిన పత్రిక ఎవరికి అంటే అబ్రహాము గారి సంతానమునకు. ఇంకా బాగా చెప్పాలి అంటే అబ్రహాము సంతానమే తరువాత కాలంలో అంటే వాగ్దాన పుత్రులుగా పిలువబడిన సంతానం ఎవరు అంటే ఇశ్రాయేలీలు. కాబట్టి హెబ్రీలు ఎవరు అంటే ఇశ్రాయేలీలే. లేదు, ఇశ్రాయేలీలు 2గా విడిపోయారు కాబట్టి యూదులు అన్న ఇశ్రాయేలీలు అన్న హెబ్రీలు అన్న ఒక్కటే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, ఈరోజు మనం ఆలోచిస్తున్న ఈ హెబ్రీ పత్రిక ఎవరికి వ్రాయబడింది అంటే హెబ్రీలకు వ్రాయబడింది. ఎవరు ఈ హెబ్రీలు అంటే ఇశ్రాయేలీయులే అని మనకు అర్థమైంది. మంచిది. వీరికి ఈ లేఖ ఎవరు వ్రాస్తున్నారు అనేది రెండవ మాట. వీరికి ఈ హెబ్రీలకు లేఖ ఎవరు రాస్తున్నారు అనేది మనం ఇప్పుడు ఆలోచించవలసిన విషయం. ఇందులో ఆలోచించడానికి ఏముందండి, పౌలు గారు రాసిన పత్రికే కదా. మన బైబిల్ పైన అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక అనే పదం కనిపిస్తుంది కదా అని మీకు అనిపించవచ్చు. ఓకే, కనిపిస్తుంది. కానీ దీని మీద చాలా అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకున్నాయి అనేది కొంచెం ఆలోచిస్తే మనకు కొంచెం అర్థమవుతుంది విషయం. ఈ పత్రికను వ్రాసింది పౌలు గారని ఈనాటి కాలమైన మనము అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే పైనే పౌలు గారు, అపోస్తలుడైన పౌలు అనే పదం కనిపిస్తుంది కాబట్టి. కానీ చాలామంది పండితులు ఈ పత్రికను పౌలు గారు రాయలేదు అని చెప్తున్నారు. ఎందుకు అలా చెప్తున్నారు అంటే ఒక మాటను ఆలోచన చేద్దాం. పౌలు గారు ఏ పత్రికను వ్రాసినా ప్రారంభంలో వందనాలు చెప్తూ లేక శుభాలు చెప్తూ తానెవరో, ఎవరికి రాస్తున్నారో, వ్రాసేటప్పుడు తనతో ఎవరున్నారో ఖచ్చితంగా మెన్షన్ చేసేవారు. ఉదాహరణకు కొన్ని మాటలు మనం చూస్తే ప్రక్కనే ఉన్న పత్రిక ఫిలేమోను పత్రికను చూద్దాం. మనం అపోస్తలుడైన పౌలు గారే ఫిలేమోను గారికి రాసిన పత్రికను మనం చూస్తే ఒకే అధ్యాయం ఉంటుంది కదా. మొదటి వచనాన్ని చూస్తే, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియు, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలేమోనుకును, మన సహోదరి అయిన అప్పియాకును, తోడి యోధుడైన అరికిప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయున్నది. ఈ వచనంలో వ్రాసేది పౌలు గారని, తాను వ్రాసేటప్పుడు తిమోతి గారు ఉన్నారని, వ్రాస్తున్నది ఫిలేమోను గారు కానీ, అక్కడ ఆ సంఘంలో ఉన్న అరికిప్పునకును అప్పియాకును సంఘస్థులందరికీ శుభాలని చెప్పి రాస్తూ ఉన్నారు. దీన్ని బట్టి రాస్తున్నది పౌలు గారే అని కన్ఫర్మ్గా మనకు కనిపిస్తుంది. అలా మీరు ఇంకెన్ని పత్రికలు తీసుకున్నా, తీతు పత్రికను తీసుకున్నా, తిమోతి పత్రికను తీసుకున్నా, కొలసి, ఎఫెస్సి, ఫిలిప్పి ఏ పత్రికను తీసుకున్నా ఆ పత్రికను తానే వ్రాస్తున్నట్లుగా మొదటి వచనాల్లోనే మనకు అడ్రస్ ఇస్తారు. కానీ హెబ్రీ పత్రికను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఏం వ్రాయబడిందో మొదటి వచనాలు ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను
ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. మనం ఇలా చదువుకుంటూ వెళ్తే ఎక్కడ కూడా క్రీస్తు యేసు దాసుడను లేక అపోస్తలుడైన పౌలను నేను అనే పదాలు మనకు కనిపించవు. కాబట్టి చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటి అంటే, పౌలు గారు రాసిన ఇతర పత్రికలతో ఈ పత్రికను పోలిస్తే ఇది ఆయన రాసిన పత్రికలా లేదు, ఇది ఆయన రాయలేదు అనే ఒక వాదన కూడా ఉంది. నిజమే, ప్రారంభంలో అన్ని పత్రికలు వ్రాసినట్లు ఈ పత్రిక వ్రాయలేదు. ఎందుకు వ్రాయలేదు కాబట్టి ఈయన కాదా అని మనం ఆలోచిస్తే, ఎందుకు వ్రాయలేదో ఆలోచించే ముందు ఈయన నిజంగా కాదా అవునా అని మనం ఆలోచిస్తే, మరికొంతమంది ఏమన్నారు అంటే, ప్రారంభ పలుకులు తొలి పలుకులు మిగిలిన పత్రికలకు వల్ల ఈ పత్రికలో లేకపోయినా రచనా శైలిని బట్టి కానీ వాడిన పదాలను బట్టి కానీ ముగింపును బట్టి కానీ ఆలోచిస్తే ఇది పౌలే రాశారు అని చెప్పారు. ప్రారంభ వచనాల ప్రకారం ఆయన కాదు అనేవారు కొందరైతే, ముగింపు వచనాల ప్రకారం ఆయనే అనేవారు మరికొందరు. ఒకసారి చూద్దాం. ఆయనే అని కొంతమంది చెప్పడానికి కారణం ఏంటో ఒకసారి మనం చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 18వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 18వ వచనం. మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేము అన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముచున్నాము. మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు ఇలాగు చేయవలనని మరి ఎక్కువగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఈ రెండు మాటలను బట్టి, వీళ్ళకి రెండు వచనాలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, మా కొరకు ప్రార్థించండి అనే పదం ఎక్కువగా ఎవరు వాడేవారు అంటే పౌలు గారే వాడేవారు. మా కొరకు ప్రార్థించండి, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం, మిమ్మల్ని ఇలా హెచ్చరిస్తున్నాం, మీ దగ్గరికి నేను ఇలా రావాలనుకుంటున్నాను అనే పదాలు మనకి ఎక్కడ ఎక్కువగా కనిపిస్తాయి అంటే పౌలు గారి పత్రికల్లోనే కనిపిస్తాయి. కాబట్టి ఈ వచనం ప్రకారం, అంటే ముగింపులో రాసిన ఈ వచనాల ప్రకారం ఈ పత్రికను పౌలు గారే రాసుంటారు అనేది ఎక్కువ మంది విశ్వసించే విషయం. అంతేకాదు, ఇక్కడ మరొక విషయం కూడా ఉంది, అది కూడా చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 23వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 23వ వచనంలో, మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకొనుడి. అతడు శీఘ్రముగా వచ్చిన ఎడల అతనితో కూడా వచ్చి మిమ్మను చూచెదను. తిమోతి గారిని గూర్చిన ప్రస్తావన ఇక ఏ పత్రికలో, ఏ ఇతర పత్రికలు అంటే పౌలు గారు రాసిన పత్రికలు కాకుండా తిమోతి గారిని గూర్చిన ప్రస్తావన ఇంకెవరూ వ్రాయలేదు. ఇక్కడ తిమోతి గారి ప్రస్తావన కానీ, తిమోతి గారు చెర నుండి విడుదలైన విషయం కానీ వ్రాయబడుతుంది అంటే ఖచ్చితంగా ఈ పత్రికను వ్రాసింది పౌలు గారే అని నిర్ధారించుకోవచ్చు. అలాగే చివరి ముగింపు ఇంకా లాస్ట్కి వెళ్తే 25వ వచనం ప్రకారం, కృప మీ అందరికీ తోడై ఉండునుగా కాని పదం కనిపిస్తుంది. పౌలు గారి ప్రతి పత్రికలో చివరి మాటలు ఖచ్చితంగా ఇలాంటి వాటితోనే ముగిస్తారు. కాబట్టి ప్రారంభ వచనాలను బట్టి చాలామంది ఈ పత్రికను వ్రాసింది పౌలు గారు కాదు అని చెప్పినప్పటికీ, ఈ మాటలు లేకపోతే ఇందులో ఉన్న విషయాలను బట్టి కానీ, ముగింపులో వ్రాయబడిన విషయాలను బట్టి కానీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ పత్రికను వ్రాసింది పౌలు గారే అని మనం నిర్ధారించుకోవచ్చు. కాబట్టి ప్రియులారా, ఈ పత్రికను ఎవరు వ్రాసారు అని గనక మనం ఆలోచిస్తే పౌలు గారే వ్రాసారు. ఎవరికి వ్రాసారు అంటే ఇశ్రాయేలీయులకు వ్రాసారు. ఇక ఈ పత్రికను ఎప్పుడు రాశారు అంటే, ఏ సంవత్సరం రాశారు అంటే, పండితుల లెక్కల ప్రకారం 66-67 సంవత్సరాల మధ్యలో, క్రీస్తు శకం 66-67 సంవత్సరాల మధ్యలో ఈ పత్రికను వ్రాసినట్లుగా చెప్తూ ఉంటారు. ఇక ఈ పత్రికను పౌలు గారు ఎక్కడ నుండి వ్రాసారు? ఎందుకంటే ప్రతి పత్రికను వేరే ప్రదేశంలో ఉండి అసలు లేఖ వ్రాస్తున్నాము అంటే అక్కడే ఉంటే రాయక్కర్లేదు కదా.
వేరే చోటు ఉన్నప్పుడే మరో చోటు ఉన్న వారికి విషయాన్ని తెలియచేయడానికి కానీ, హెచ్చరికనివ్వడానికి కానీ, మెచ్చుకోవడానికి కానీ చేసేది ఉత్తరం రాయడం. కాబట్టి ప్రతి పత్రిక వేరే చోటుండే రాయిస్తూ ఉండేవారు. మరి ఈ హెబ్రీ పత్రికను ఎక్కడ నుండి పౌలు గారు రాశారు అని కనుక మనం ఆలోచిస్తే ఓ మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 24వ వచనం. మీపైని నాయకులైన వారందరికీ పరిశుద్ధులందరికీ నా వందనములు చెప్పుడి. ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ లేఖ వ్రాస్తూ పౌలు గారు చెప్తున్న మాట, ఓ హెబ్రీలారా, ఇటలీలో ఉన్నవారు మీకు వందనాలు చెప్తున్నారు అంటున్నారు. అంటే ఈ లేఖ వ్రాసే సమయానికి పౌలు గారు ఇటలీలో ఉన్నారు. ఇంతకీ ఇటలీ అంటే ఇంకేదో అనుకోవద్దు, రోము. ఇటలీ రాజధాని రోమ్ కదా. ఆయన రోమాకు వెళ్ళడము, రోమాలో బంధించబడము, ఇవన్నీ మనం చాలాసార్లు పౌలు గారి ప్రయాణాలన్నీ మాట్లాడుకుంటూనే వచ్చాం. కాబట్టి ఈ లేఖ వ్రాసే సమయానికి పౌలు గారు ఇటలీలో లేక రోమాలో ఉన్నారు అని ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి మనం ఏం ఆలోచించాము అంటే, ఈ పత్రిక హెబ్రీలకు రాయబడింది. ఆ హెబ్రీలు ఎవరో చూసాం. ఎవరు అంటే అబ్రహాము గారి సంతానము, అంటే ఇశ్రాయేలీలు అని నేర్చుకున్నాం. ఇక ఈ పత్రికను రాసింది ఎవరు అంటే, కాదనే అభిప్రాయం ఉన్నప్పటికీ ఎక్కువ శాతం వ్రాయబడిన విషయాలను బట్టి ఇది పౌలు గారే అని నిర్ధారించుకున్నాం. ఇక 3, ఎప్పుడు వ్రాయబడింది అంటే 66, 67 సంవత్సరాల మధ్యలో వ్రాయబడింది. ఎక్కడ నుండి వ్రాసారు అంటే ఇటలీ లేక రోమ్ నుండి వ్రాయబడినట్టు మనం ఆలోచిస్తాం. ఇక ఈ పత్రికను ఎందుకు రాయవలసి వచ్చింది ఆయన మనం గమనిస్తూ ఉంటే, కొరింథీ పత్రిక ఉత్తరం రాశారు. ఎందుకు రాశారు అంటే కొరింథీలో పరిస్థితులు బాగాలేదు. మనం ఏ పత్రికను చూసినా అయితే వారి మంచిని మెచ్చుకుంటూ అయినా ఉత్తరం రాశారు, వారిలో ఉన్న చెడును ఖండిస్తూ అయినా ఉత్తరం రాశారు, వాళ్ళు ఇలా ఉంటే బాగుంటుందని చెప్పడానికి ఉత్తరం రాస్తూ వచ్చారు. కాబట్టి మరి ఇప్పుడు హెబ్రీలకు లేక ఇశ్రాయేలీలకు ఈ ఉత్తరం ఎందుకు రాయవలసి వచ్చింది అని మనం ఆలోచిస్తే, హెబ్రీలు అంటే ఇశ్రాయేలీలే, కానీ ఈ ఇశ్రాయేలీలు ఎవరు అంటే క్రీస్తును విశ్వసించిన ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అంటే క్రొత్త నిబంధన కాలంలో 12 గోత్రాల ప్రజలు ఉన్నారు. కానీ వారిలో కొంతమంది క్రీస్తును బట్టి కానీ, తర్వాత అపోస్తలుల బోధన బట్టి కానీ యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తూ క్రమేణా మారుతూ వచ్చారు. మారిన ఇశ్రాయేలీలు లేక మారిన యూదులు అని చెప్పొచ్చు. వాళ్ళకెందుకు రాస్తున్నారు ఈయన ఈ మాట అని ఆలోచిస్తే, మారిన వీరు వస్తున్న శ్రమలను చూసి, అక్కడున్న పరిస్థితులను చూసి, మారని వారు వీరిని ప్రలోభ పెట్టడం చేత మన ధర్మశాస్త్రం కంటే గొప్పదేది, మన పూర్వీకుల ప్రవక్తల కంటే గొప్పవారెవరు, మనకు ధర్మశాస్త్రం ఎలా ఇవ్వబడిందంటే దేవదూతల ద్వారా ఇవ్వబడింది. అలాగే ప్రవక్తలలో అబ్రహాము గారు గొప్పవాడు, మోషే గొప్పవాడు, అలాగే యాజకులు అహరోను గొప్పవాడు. ఇలాంటి గొప్ప వారిని కలిగిన జాతి మనది. మీరు మరలా ఇప్పుడు క్రొత్తగా వచ్చిన ఆ యేసును మీరు వెంబడిస్తున్నారు అని చాలామంది వారిని వెనక్కి లాగడం వలన వాళ్ళు క్రీస్తుని విశ్వసించిన తరువాత మరలా వెనుకకు వెళ్ళిపోతున్న సందర్భంలో వారిని సరిచేయడానికి, బలపరచడానికి ఆయన ఈ మాటలు రాసినట్లుగా మనకి హెబ్రీ పత్రిక మొత్తం చదివితే అర్థమవుతుంది. ఎలా చెప్పగలరండి అని మీరు అంటారేమో. ఇది పండితుల అభిప్రాయం కూడా. మనం కూడా ఒక వచనాన్ని చూడగలిగితే ఓ మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. ఈ మాటల్లోని ఆంతర్యం ఏంటి అంటే, మీరు క్రీస్తుని విశ్వసించిన తర్వాత దినదినము అభివృద్ధి చెందుతూ బలమైన ఆహారాన్ని తినవలసిన వారు, కానీ మీరు దినదినము వెనుకకు జరిగిపోతూ ఇంకా పాలు తాగే స్థితిలోనికే వెళ్ళిపోయారు అని ఆయన హెచ్చరిస్తున్నాడు. కాబట్టే ఈ మాటలను బట్టి మనం ఏం ఆలోచించవచ్చు అంటే, విశ్వసించిన వారు వెనుకకు వెళ్ళిపోతున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినవలసిన వారు కారు అని చెప్తున్నారు.
అలాగే 13వ వచనం కూడా మనం చూస్తే, మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక నీతివాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. అంటే మీరు ఇంకా అనుభవాన్ని సంపాదించలేకపోయారు అనే అభిప్రాయాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. అంతేకాదు 6వ అధ్యాయంలో కూడా ఒక వచనాన్ని మనం చూడగలిగితే మనకు ఒక మాట అర్థమవుతుంది. 4వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు అంటున్నారు. ఈ మాటలను బట్టి చూస్తే వారు ఒక్కసారి వెలిగింపబడిన వారు, అంటే రక్షించబడిన వారే, క్రీస్తును అంగీకరించిన వారే. కానీ ఆ వరాలన్నీ రుచి చూసి కూడా ఇప్పుడు వెనకకు వెళ్ళిపోతున్నారు అనే విషయాన్ని ఇక్కడ ఆయన ప్రస్తావిస్తున్నారు. కాబట్టి 5వ అధ్యాయం 12వ వచనం ప్రకారం కానివ్వండి, 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారం కానివ్వండి, ఈ మాటలు రక్షించబడి క్రైస్తవులుగా మారిన ఇశ్రాయేలీలు మరలా వెనుకకు జారిపోతూ ఉండగా వారిని హెచ్చరించడానికి ఈ మాటలు రాయవలసి వచ్చింది. కనుకనే ప్రారంభంలో ప్రశాంతంగా ఆయన పత్రికను ప్రారంభించినట్లు మనకు కనిపించదు. కాబట్టి ప్రియులారా, ఈ పత్రికను ఎందుకు రాశారు అంటే వారు మరలా వెనుకకు జారిపోతున్నారు. కాబట్టి వెనుకకు జారిపోయే వారి పరిస్థితి ఎలా ఉంటుందో, వారి జీవితం ఎలా ఉంటుందో, వారి విషయంలో పరిస్థితులు ఎలా ఉంటాయో వారికి అవగాహన కలిగించి వారిని మరలా పురుకొల్పి ముందుకు నడిపించాలి అనేది పౌలు గారి అభిప్రాయంగా మనం గుర్తించాలి ప్రియులారా. కాబట్టి ఇప్పటివరకు మనం ఏం చూసామంటే ఈ పత్రిక ఎవరికి వ్రాయబడింది, ఎవరు వ్రాసారు, ఎప్పుడు వ్రాసారు, ఎక్కడి నుండి వ్రాసారు, ఎందుకు వ్రాసారు అనేది మనం చూసాం. ఇప్పుడు వ్రాయబడిన ఈ పత్రికను మనం ఎందుకు ఇప్పుడు చదవాలి, మనం చదవలసిన అవసరం ఏంటి, ఇది మనకు తెలియాలి అంటే ఈ పత్రికలో ఉన్న అధ్యాయాల మొత్తం సారాన్ని మనం ఒక చోటుకి తెచ్చుకుంటే ఇది మనం ఎందుకు చదవాలో మనకు అర్థమవుతుంది. హెబ్రీలకు రాసిన పత్రికలో 13 అధ్యాయాలు ఉన్నాయి. హెబ్రీలకు రాసిన పత్రికలో 303 వచనాలు ఉన్నాయి. ఈ 13 అధ్యాయాలు ఏం తెలియచేస్తున్నాయి, అందులో మనకు అవసరమైంది ఎంత అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ఈ 13 అధ్యాయాలను మనం 3 భాగాలుగా చేసుకోవచ్చు. అదేంటి అంటే మొదటి 4 అధ్యాయాలు ఒక భాగం, 5 నుండి 10 అధ్యాయాలు ఒక భాగం, 11 నుండి 13 అధ్యాయాలు ఒక భాగం. ఇలా 3 భాగాలుగా చేసుకుంటే ఈ పత్రిక చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. మరలా చెప్తున్నాను, హెబ్రీ పత్రికలో 13 అధ్యాయాలు ఉన్నాయి. అందులో మొదటి 4 అధ్యాయాలు ఒక భాగం అనుకుంటే, 5 నుండి 10 అధ్యాయాలు ఒక భాగం అనుకుంటే, 11 నుండి 13 అధ్యాయాలు 3వ భాగంగా మనం గుర్తించవచ్చు. ఈ మొదటి 4 అధ్యాయాలు, 2వ భాగంలోని 6 అధ్యాయాలు వెరసి 10 అధ్యాయాలు ఎందుకు వ్రాయబడ్డాయి అంటే ఆనాటి ఇశ్రాయేలీలు లేక ఆనాడు రక్షించబడిన ఇశ్రాయేలీలు వెనుకకు వెళ్ళిపోతున్నప్పుడు ఏ కారణాల చేత వారు వెనుక్కి వెళ్ళిపోతున్నారో, దేన్ని చూసుకొని వారు వెనక్కి వెళ్ళిపోతున్నారో వాటికి సమాధానం ఇస్తూ ఈ 10 అధ్యాయాలు రాయబడ్డాయి. ఇక 11వ అధ్యాయంలో ఈ 10 అధ్యాయాల సారానికి ఫలితమే 11వ అధ్యాయం చూపిస్తుంది. 12, 13 అధ్యాయాలు మనం అలా ఉంటే మనకి ప్రయోజనం అని తెలియచేస్తుంది. ఏముంది ఈ అధ్యాయాలలో అనేది చాలా క్లుప్తంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తును విశ్వసించిన తరువాత వెనుకకు వెళ్ళిపోతున్న యూదులు లేక ఇశ్రాయేలీలను ఉద్దేశించి పౌలు గారు ఎందుకు రాశారు అంటే వారి మధ్య తలెత్తిన ప్రశ్నలు ఏంటి అంటే, ఒకప్పుడు దేవుడు మాతో మాట్లాడాలి అంటే ఇశ్రాయేలీలైన మాతో మాట్లాడాలి అంటే దేవదూతల ద్వారా మాట్లాడేవారు అనేది వారికి ఉన్న మొదటి అభిప్రాయం. ఇశ్రాయేలీలకు లేక హెబ్రీలకు
ఎందుకు ఈ లేఖ వ్రాయవలసి వచ్చింది అంటే వారు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటే, ఇశ్రాయేలీలమైన మేము ఒకప్పుడు మా స్థితి ఏంటి అంటే, మేము అన్ని జాతుల వారికంటే గొప్పవారం. ఎలా గొప్పవారం అంటే, దేవుడు మాతో మాట్లాడాలి అనుకుంటే తన దూతలను పంపి మాతో మాట్లాడేవారు. దూతల ద్వారానే మాకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. దూతల ద్వారానే ఏ విషయమైనా చేసేవారు. కాబట్టి ఆ స్థితిని మేము వదిలేసుకున్నామేమో. దూతల ద్వారా దేవుడు పంపే వర్తమానాన్ని స్వీకరించలేని స్థితిలోనికి ఈరోజు మేము క్రీస్తుని అంగీకరించడం వలన వెళ్ళిపోయామేమో అనే అభిప్రాయం వారికి ఉండడం చేత మొదటి అధ్యాయంలో చాలా వివరంగా పౌలు గారు ఈ విషయాలు మాట్లాడడం జరిగింది. అందుకని వ్రాస్తూ మొదటి వచనంలోనే పూర్వకాలమందు, అంటే మీరు అనుకుంటున్నారే మీ పితరుల కాలం, ఆ కాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు దేవుడు. కానీ అక్కడితో మీరు ఆగిపోవద్దు. ఈ దినముల అంతమందు దేవదూతల కంటే ప్రవక్తల కంటే గొప్పవాడైన క్రీస్తు ద్వారా మాట్లాడారు. అందుకే మనకు రెండవ వచనంలో ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అనే పదం కనిపిస్తుంది. ప్రియులారా, మొదటి అధ్యాయం ఏం చెప్తుంది అంటే, మీరు దేవునితో సంబంధం కలిగిన వారము, ఒకవేళ అది మేము పోగొట్టుకున్నామేమో అనిపించి మీరు మరలా వెనుకకు వెళ్ళిపోతున్నారు కదా. కానీ మేము మీకు ప్రకటించిన ఆ మెస్సయ్య మీరనుకునే దేవదూతల కంటేను మీరనుకునే ప్రవక్తల కంటేను గొప్పవాడు. అందుకే 4వ వచనంలో మనకు కనిపిస్తుంది, అంటే 3-4 వచనాలు కలుపున్నాయి కదా. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ప్రియులారా, ఈ మాట గనక మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, దేవదూతల కంటే శ్రేష్టమైన నామమును పొందారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయన చెప్తున్న మాట, మీరు ఒకప్పుడు దేవుడు మీతో మాట్లాడాలి అంటే ప్రవక్తలు దేవదూతలు అనుకుంటున్నారు కదా, వారికంటే గొప్పవారు యేసుక్రీస్తు వారు. ఆ క్రీస్తుని విశ్వసించి వచ్చిన మీరు మరలా వెనకకు వెళ్ళిపోతున్నారు. అది కాదు అని చెప్తూ, మీరనుకుంటున్న దేవదూతలు ఎవరు, నేను చెప్తున్న మెస్సియ ఎవరో మీకు అర్థం కావాలి అంటే ఆయన గొప్పతనాన్ని తెలియజేసే కొన్ని వచనాలు ఈ అధ్యాయంలో చెప్పారు. ఆయన, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అనే మాట దేవదూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా దేవుడు చెప్పారా? లేదే. మాకు గొప్ప అనుకుంటున్న మీ దేవదూతలు, మీరనుకుంటున్న దూతలు, లేక మాకు గొప్ప అనుకుంటున్న మీ ప్రవక్తలలో ఎవరితోనైనా ఎప్పుడైనా దేవుడు ఈ మాట చెప్పారా? ఏ మాట? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అనే మాట. ఇది కేవలం క్రీస్తు వారితో మాత్రమే చెప్పబడిన మాట. అంటే మీరనుకుంటున్న ప్రవక్తల కంటే, మీరనుకుంటున్న దేవదూతల కంటే యేసుక్రీస్తు వారు చాలా గొప్పవాడు. గొప్పవాని దగ్గరకు వచ్చి మరలా మీరు వెనుకకు వెళ్ళిపోతున్నారని చెప్తూ ఈ అధ్యాయం అంతా కూడా ఆయన చెప్పింది అదే. చివరికి ఫైనల్గా చెప్పింది ఏంటంటే, దేవదూతలు, మీరు గొప్పగా భావించే దేవదూతలు ఎవరో తెలుసా? రక్షణ అనే స్వాస్థ్యము పొందబోవు వారికి సేవ చేసే పరిచారకులు. ఆ రక్షణను ఇవ్వడానికి వచ్చిన రక్షణకర్త యేసుక్రీస్తు వారు. కాబట్టి ఓ హెబ్రీలారా, మీరనుకుంటున్న ప్రవక్తల కంటే, మీరనుకుంటున్న దేవదూతల కంటే యేసుక్రీస్తు చాలా గొప్పవాడు. ఇది మొదటి అధ్యాయంలో ఆయన తెలియచేయాలనుకున్న విషయం. ఇక రెండో అధ్యాయంలో కూడా అదే భావాన్ని ఆయన తెలియచేస్తూ, అంత గొప్ప వ్యక్తి ద్వారా మనకు రక్షణ వచ్చింది కదా, ఈ రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తూ వెనకకు వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త, జాగ్రత్త. ఇది రెండవ అధ్యాయంలో ఆయన చెప్పిన సారం. ఎందుకు అంటే, మనకు రక్షణనివ్వడానికి రక్తమాంసములు కలిగిన వానిగా ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఆయన గొప్పతనాన్ని గుర్తించలేని స్థితిలో,
మీరు వెనుకకు వెళ్ళిపోవడం నాకు ఏమాత్రం నచ్చలేదు. కాబట్టి ఆయన ఎలాంటి వారు, ఎలాంటి శ్రమలను పొందారు, ఎలాంటి మరణాన్ని పొందారు, మనకు ఎలా విడుదలనిచ్చారు, మనం పొందుకున్న రక్షణ ఎలాంటిది, ఆ రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనకొచ్చే శిక్ష ఎలాంటిదో 2వ అధ్యాయంలో ఆయన వివరించడం జరిగింది. అప్పుడు వెంటనే రెండవ విషయం, అంటే రెండవ ప్రశ్న, వాళ్ళ మనసులో ఉన్న రెండవ భావం ఏంటి అంటే, ఓకే దేవదూతల కంటే ఆయన గొప్పవాడు కావచ్చేమో, కానీ మాకు మా ప్రవక్తలలో అబ్రహాము గారు ఉన్నారు, విశ్వాసులకు తండ్రి, మా పితరుడైన అబ్రహాము చాలా గొప్పవాడు అన్నారని మనం ఎలా చెప్పుకుంటున్నామంటే, ఆ అబ్రహాము గారిని గురించిన ప్రస్తావన ఈయన మాట్లాడారు కాబట్టి. ఇదే 2వ అధ్యాయంలో మీరు అబ్రహాము గొప్పవాడు అనుకుంటున్నారు, కానీ ఆ అబ్రహాము స్వభావము కలిగి ఆ సంతానంలో నుండే వచ్చారు ఈ మెస్సయ్య, అది మీరు మర్చిపోతున్నారు. అంతేకాదు, ఈ మెస్సయ్యను చూడాలనుకున్నారు మీరు గొప్పవాడు అనుకుంటున్న అబ్రహాము గారు కదా. యేసుక్రీస్తు వారు చెప్తారు, యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఏమని, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూస్తానని అనుకున్నాడు, చూసి సంతోషించాడు అని చెప్పారు. అంటే మీరు గొప్పవాడు అనుకుంటున్న అబ్రహాము గారు ఉన్నారే, ఆయన కంటే గొప్పవాడు యేసుక్రీస్తు అని చెప్పారు. ఇక 3వ అధ్యాయం వచ్చేటప్పటికి మరొక వ్యక్తి ప్రస్తావన మనకు కనబడుతుంది. అదే మోషే గారి ప్రస్తావన. మోషే గారి ప్రస్తావన ఆయన ఎందుకు తెస్తున్నారు అంటే, ఇశ్రాయేలీలకున్న మరొక అభిప్రాయం ఏంటి అంటే, మోషే మా పితరుడు, మమ్మల్ని నడిపిన నాయకుడు, మా దృష్టిలో గొప్పవాడు, మాకు ధర్మశాస్త్రాన్ని తెచ్చినవాడు. ఇప్పుడు ఆ విషయాన్ని కూడా ఈయన ప్రస్తావిస్తూ ఉన్నారు. 3వ అధ్యాయంలో మనం చూస్తే, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అయితే అంటూ క్రిందకు వచ్చేటప్పటికి మనకు ఒక విషయం కనిపిస్తుంది. చూద్దామా? 3వ అధ్యాయము 2వ వచనం, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఎవరైనా అంటే 1వ వచనంలో మనకు కనిపిస్తుంది, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచండి. ఎందుకంటే మీరనుకుంటున్న మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడే, అంతకంటే నమ్మకస్తుడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. కాబట్టి మనము ఈ పత్రికను జాగ్రత్తగా పరిశీలిస్తే 1వ అధ్యాయంలో దేవదూతల కంటే యేసుక్రీస్తు వారు గొప్పవారు, దేవదూతలకు పిలవని పిలుపు, దేవదూతలకు లేని పేరు, దేవదూతలకు లేని విశిష్టత యేసుక్రీస్తు వారికి ఉన్నట్లుగా కనబడుతుంది. అలాగే 2వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయన ఇచ్చిన రక్షణ గొప్పదని తెలియచేస్తూనే, వారి అభిప్రాయంలో ఉన్న అబ్రహాము గారి కంటే యేసుక్రీస్తు వారు గొప్పవారు. ఎలా అంటే, మీరు గొప్పవాడు అనుకుంటున్న ఆ అబ్రహామే నన్ను యేసుక్రీస్తు వారిని చూడాలి అనుకున్నారు. కాబట్టి ఇక 3వ అధ్యాయంలో వారికి ఉన్న అభిప్రాయం ఏంటి అంటే, మాకు విశ్రాంతినివ్వడానికి మమ్మలను ఐగుప్తు నుండి కనానుకు నడిపించిన నాయకుడు, మార్గమధ్యంలో చనిపోయినప్పటికీ నడిపించిన వ్యక్తి అనగానే మనకు గుర్తొచ్చే పేరు మోషే గారే అని ఆయన చెప్తున్నప్పుడు, ఆయన కంటే గొప్పవారు యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని ఆయన తెలియచేస్తూ వచ్చారు ప్రియులారా. ఇక 4వ అధ్యాయంలో కూడా ఇదే విషయాన్ని ఆయన మాట్లాడుతూ వచ్చారు. అదేంటి అంటే, విశ్రాంతిని గూర్చిన విషయం. నిజంగా నా విశ్రాంతిలో ప్రవేశించరు. మనం చదువుతాం కదా, ఇక్కడే కీర్తన 95:7లో ఉన్నది మనం చదువుతాము. ఇదే విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే విశ్రాంతిని గూర్చిన విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. విశ్రాంతి అంటే ధర్మశాస్త్రం ప్రకారం లేక పాత నిబంధన ప్రకారము ఇక్కడ వ్రాయబడిన ఈ విషయాలను బట్టి చూస్తే విశ్రాంతి అనగా ఐగుప్తు నుంచి కనానులోనికి ప్రవేశించడమే. ఆ విశ్రాంతిలోనికి చాలామంది ప్రవేశించలేకపోయారు. సనగడం వల్ల, గొనగడం వల్ల, దేవుణ్ణి శోధించడం వలన. తెలుసు కదా మనకి, బయలుదేరిన 6 లక్షల కాల్బలంలో 6,03,550 మంది కాల్బలం, అంటే 20 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి యుద్ధము చేయగలిగిన సామర్థ్యం కలిగిన వారి ఫిగర్ ఇది. ఇక పిల్లలు, స్త్రీలు, వృద్ధులు పోల్చుకుంటే సుమారు 25 లక్షలు ఉండొచ్చు అని మనం చాలాసార్లు మాట్లాడుకున్న విషయం. బయలుదేరిన కాల్బలంలో 6,03,550 మందిలో కేవలం 2 మాత్రమే ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించారు. అయినప్పటికీ అది శాశ్వతమైన విశ్రాంతి కాదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 1వ వచనం ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో
ఆయన ఒక విశ్రాంతిలో ప్రవేశించుదుమని వాగ్దానం ఇంకా నిలిచియుండగా అన్నారు. అంటే ఈ పత్రిక వ్రాసేటప్పటికీ ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమనే వాగ్దానం ఇంకా నిలిచి ఉంది, అంటే అది ఇంకా నెరవేరలేదు. అదేంటి, ఈ పత్రిక వ్రాసే నాటికి చేరవలసిన వారంతా కనాను చేరిపోయారు కదా, వారికి యెహోషువ గారు భూభాగాలు పంచిపెట్టారు కదా, మరి ఇంకా విశ్రాంతి నిలిచి ఉంది, ఆ వాగ్దానం నిలిచి ఉంది అంటున్నారు. అంటే ఆనాడు మోషే గారి ద్వారా కానీ యెహోషువ గారి ద్వారా కానీ ఇశ్రాయేలీయులకు వచ్చిన విశ్రాంతి శాశ్వతమైనది కాదు. అందుకే మరో మాట ఇదే అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఒక్కసారి చూద్దాం. 4వ అధ్యాయం 8వ వచనం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో యెహోషువ వారికి విశ్రాంతి కలుగచేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. నిజంగా యెహోషువ గారు శాశ్వతమైన విశ్రాంతినిచ్చుంటే మరొక విశ్రాంతి దినమును గూర్చిన ప్రస్తావన ఉండేది కాదు. కానీ మరొక విశ్రాంతి ఉంది అని చెప్పబడుతుంది. అంటే వారి వలన వచ్చిన విశ్రాంతి శాశ్వతమైనది కాదు. ఈ విశ్రాంతి ఏది అంటే పరలోకాన్ని, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం అనే విషయం చెప్పబడుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనం ఇక్కడ ఆలోచిస్తే మొదటి 4 అధ్యాయాలలో కూడా దేవదూతల కంటేను, ప్రవక్తల కంటేను, అబ్రహాము గారి కంటేను, మోషే గారి కంటేను, మోషే గారి వలన వచ్చిన విశ్రాంతి కంటేను శాశ్వతమైన విశ్రాంతినిచ్చే యేసుక్రీస్తు వారు గొప్పవారు అనే అభిప్రాయాన్ని ఈ 4 అధ్యాయాలు తెలియచేస్తూ ఉన్నాయి. మరి 5వ అధ్యాయం నుండి ఏంటి అంటే వాళ్లకున్న భావనలను బట్టి మళ్ళీ ఆలోచిస్తే వాళ్ళు అంటున్నారు, ఓకే వీళ్ళకంటే గొప్పవారు కావచ్చేమో, లేకపోతే అప్పటికి ఇంకా పూర్తిగా ఎదురుగా మాట్లాడే విషయం కాదు కాబట్టి వాళ్ళ దృష్టిలో ఏవేవి గొప్పవనే భావనతో వారి వెనుకకు వెళ్ళిపోతున్నారో వాటన్నిటిని గురించిన సమాధానం ఈయన ఇస్తున్నట్టు మనం గమనించాలి. ఇప్పుడు వారి మనసులో ఉన్న మరొక అభిప్రాయం ఏంటంటే మాకు ప్రత్యక్షపు గుడారం ఉంది, మాకు ప్రత్యక్ష గుడారం ఉంది, అలాగే మాకింకా ఏమున్నాయంటే యాజకత్వం చేసే ప్రధాన యాజకుడు అహరోను గారు మాకున్నారు. అంతేకాదు యాజకత్వం చేసే అహరోను గారు యాజకత్వం చేయవలసిన స్థలమైన ప్రత్యక్షపు గుడారమే కాదు, అక్కడ పాపములను పరిహరించడానికి బలులు జరిగేవి, ఇవి చాలా గొప్పవి అని వాళ్ళ మనస్సులో ఉన్న భావానికి ఈయన చక్కని సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మీరు 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8, 9, 10 అధ్యాయాలు మీరు తర్వాత ప్రశాంతంగా చదువుకుంటే అర్థమయ్యేది ఏంటో తెలుసా? మీరు అనుకుంటున్న ప్రధాన యాజకుడైన అహరోను గొప్పవాడే, కానీ ఆయన కంటే గొప్పవాడు నిరంతర యాజకుడు, లేక నిరంతర ప్రధాన యాజకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు అని మాట్లాడుతూ 7వ అధ్యాయంలో మెల్కీసెదెకు గారి సందర్భాన్ని చాలా వివరంగా మాట్లాడడం జరిగింది. ప్రియులారా, మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున అనే పదం వాడుతూ యేసుక్రీస్తు వారు నిరంతర ప్రధాన యాజకుడు. ఏంటి అహరోను గారి కంటే నిరంతర యాజకుడని యేసుక్రీస్తు వారి గొప్పతనము అని మనం ఆలోచిస్తే, ఆనాడు యాజకత్వం చేసిన అహరోను గారు అందరి తరపున పాప పరిహారార్థ బలిని ఇస్తూ, అంటే వారి పాపములను పరిహరించడానికి అందరి బలులు తాను తీసుకుని ఇస్తూ, తాను కూడా తన పాపముల విషయమై బలిని ఇవ్వవలసి వచ్చేది. అంతేకాదు, ఒక్కసారి బలి ఇచ్చిన తర్వాత ఇంతటితో పాపాలన్నీ పోయాయి, ఇక ఇవ్వక్కర్లేదు అనే పరిస్థితి ఆనాడు ఉండేది కాదు. ఇప్పుడు ఇస్తే మరలా వారానికి బలి ఇవ్వాలి, లేక మరలా నెలకు బలి ఇవ్వాలి, అది అందరి తరపున ఇవ్వాలి. ప్రధాన యాజకుడు తనకు తాను కూడా బలి ఇవ్వాలి, తాను చేసిన పాపం నిమిత్తమై కూడా బలి ఇవ్వాలి. ఇది అహరోను గారి విషయంలో, ఆనాటి ప్రధాన యాజకుని విషయంలో జరిగే బలులు. కానీ ఈ ప్రధాన యాజకుడైతే, లేక మెస్సయ్య అనబడుతున్న ఈ ప్రధాన యాజకుడైతే అందరి పాపముల నిమిత్తము ఒకేసారి బలి అయిపోయాడు. ఇక మీదట మరలా బలి ఇవ్వవలసిన అవసరత లేకుండా చేశారు. ఇది ఇందులోని ప్రాముఖ్యమైన విషయం. మనం చదువుతాం కదా, 10వ అధ్యాయం మనం ఒకసారి చూస్తే, 10వ అధ్యాయాన్ని చూస్తే 3వ వచనాన్ని చూద్దాం. 10వ అధ్యాయము 3వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము,
కాబట్టి ఎప్పటికప్పుడే ఇవ్వాలి. అవి ఇస్తున్నప్పుడల్లా మనం చేసిన పాపాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. కానీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు వారు చేసిందైతే ఎలా చేశారు అంటే అదే అధ్యాయం 10వ వచనంలో మనం చూడొచ్చు. 10వ అధ్యాయము 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఏంటి? ప్రధాన యాజకుడైన అహరోను గారి కంటే యేసుక్రీస్తు వారి గొప్పతనం ఏంటో ఇక్కడ పౌలు గారు వివరిస్తున్నారు. మీరు వచ్చింది గొప్ప వ్యక్తి దగ్గరకు, కానీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆయన గొప్పతనం ఏంటి అంటే మీరు అనుకునే వాటికంటే ఆయన ఎలా గొప్పవారో ఈ పుస్తకం వివరిస్తుంది ప్రియులారా. ఆ రోజు ప్రధాన యాజకుడు బలి ఇచ్చేవాడు, కానీ మళ్ళీ మళ్ళీ ఇవ్వవలసి వచ్చేది. కానీ యేసుక్రీస్తు వారు ఒకేసారి బలి ఇచ్చారు, అది తనకు తాను బలైపోయారు. అంతటితో పాపమునకు పరిహారం కలుగుతుంది అని సెలవిచ్చారు. అంతేకాదు, ఈ ప్రధాన యాజకుడు బలి ఇవ్వాలి అంటే బలిపీఠం ఉండే స్థలము ప్రత్యక్షపు గుడారము. ఆ గుడారములోనికి వెళ్ళి ఆ బలిపీఠము దగ్గర బలి ఇవ్వాలి. కానీ ఈ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారి ఆయన దేహమే గుడారము. ఆయన దేహమే గుడారము. గుడారము దేహానికి గుడారం అనే పేరుంది. మనం చాలాసార్లు చూద్దాం. కొరింథీయుల 2వ పత్రిక 5వ అధ్యాయంలో, అలాగే పేతురు గారు రాస్తూ నా ఈ గుడారము విడిచిపెట్టవలసి వస్తుందనే సంగతి నాకు తెలుసు అని మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు ప్రత్యక్షంగా కనిపించడానికి ఒక గుడారము ప్రత్యక్షపు గుడారముగా ఉంది, కానీ అది డేరాలతో ఏర్పాటు చేయబడింది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు శరీరమే ఒక గుడారముగా మనకు కనిపిస్తుంది. కాబట్టి అహరోను గారి కంటేను ప్రత్యక్షపు గుడారము కంటేను యేసుక్రీస్తు గొప్పవారు. అంతేకాదు, ఆనాడిచ్చిన బలుల కంటే యేసుక్రీస్తు వారు బలి అయిపోయిన విధానం చాలా గొప్పది. ఆ రోజుల్లో బలులు దహన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అనే బలులు ఉండేవి, నైవేద్యము ఉండేది. ఇన్ని బలులుండి ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క విధానంలో బలి అర్పిస్తూ వచ్చినా మరలా పాపం చేసిన తర్వాత మరలా బలి ఇవ్వవలసి వచ్చేది. కానీ యేసుక్రీస్తు వారు బలి అయిపోవడం చేత సదాకాలము నిలిచే బలి ఒకేసారి ఇవ్వడం జరిగింది. అదే మనం 10వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాం. 11, 12 వచనాలు చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11, 12 వచనాలు. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండెను. ప్రధాన యాజకుడట ప్రతిదినము సేవ చేస్తూ పాపములను ఎప్పటికీ తీసివేయలేని బలిని ఎప్పటికప్పుడే ఇచ్చేవాడట. కానీ ఈయనైతే అనగా యేసుక్రీస్తు వారైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలి అర్పించి అన్నారు. ఒక్క బలి అర్పించి. అప్పుడైతే మాటి మాటికి బలు అర్పించారు, కానీ యేసుక్రీస్తు వారు ఒకేసారి బలిని అర్పించడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది ప్రియులారా. మరి ఇప్పుడు గమనిస్తే 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు దేవదూతల కంటెను, ప్రవక్తల కంటెను, అబ్రహాము గారి కంటెను, మోషే గారి కంటెను, వారిచ్చిన విశ్రాంతి కంటెను, అహరోను గారి కంటెను, ప్రత్యక్షపు గుడారము కంటెను, ఆనాటి బలుల కంటెను, అన్ని విషయాలలో యేసుక్రీస్తు వారు చాలా గొప్పవారు అని ఈ 10 అధ్యాయాల చరిత్ర చెప్తుంది. ఇక 11వ అధ్యాయం ఏం చెప్తుంది అంటే ఈ విషయాలన్నీ మీరు గొప్పవారు అనుకున్న అబ్రహాము గారు, మోషే గారు, దావీదు గారు, యెహోషువ గారు, అహరోను గారు వీరు విశ్వసించడం చేతనే ఇదిగో 11వ అధ్యాయంలో వారే విశ్వాస వీరులుగా నమోదు చేయబడ్డారు. గొప్పగా మీరెవరిని భావిస్తున్నారో ఆ గొప్పవారందరూ కూడా ఈరోజు మీరు కాదని వెళ్ళిపోతున్న ఆ మెస్సీని చూడాలనుకున్న వారే. ఆ మెస్సీయను దూరము నుండి చూసి వందనము చేసి మనపూర్వకంగా అంగీకరించిన వారే. కాబట్టే వారు ఈ 11వ అధ్యాయంలో విశ్వాస వీరులుగా మిగిలిపోయారు. 11వ అధ్యాయంలో యేసుక్రీస్తుని పరోక్షంగా చూసి, అంటే దూరంగా ఉండగానే చూసి ఈ లోకానికి వచ్చే వ్యక్తిని నమ్మి వారు తమ జీవితాలను ముందుకు కొనసాగించిన వారు. మీతో చాలాసార్లు మాట్లాడాను. యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఈయనే రక్షకుడు అని నమ్మారు. యేసుక్రీస్తు వారు రాకముందు కాలంలో ఆయన వస్తారని, మరణిస్తారని, సమాధి చేయబడతారని, తిరిగి లేస్తారని నమ్మారు. అలాంటి వారిలో అబ్రహాము గారు, శారా గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, మోషే గారు, దావీదు గారు, సమూయేలు గారు, ఇలా మనం 11వ అధ్యాయంలో లిస్ట్ అంతా చదువుతాం. సుమారు 35 మంది వ్యక్తుల పేర్లు ఇందులో వ్రాయబడ్డాయి. వీరంతా ఎవరు అంటే
10 అధ్యాయాలలో నాటి ఇశ్రాయేలులు ఎవరు గొప్పవారు అనుకుంటున్నారో ఆ గొప్పవారంతా ఈ క్రీస్తుని విశ్వసించి ఈ జాబితాలో చేరినవారు. ఇప్పుడు 12వ అధ్యాయం ఏం చెప్తుంది అంటే, అలాంటి గొప్ప సాక్ష్య సమూహం మనకుంది కదా, వారు ఎలా జీవించారో మనం చూసుకుంటే, వారు క్రీస్తుని ఎలా అంగీకరించారో, క్రీస్తు కొరకు ఎలా బ్రతికారో, ఎలాంటి త్యాగాలు చేశారో మీరు అర్థం చేసుకుంటే మీకు కూడా విశ్వాస వీరులుగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే అర్హత లభిస్తుంది. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తునందు లక్ష్యముంచి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వారైన యేసుక్రీస్తునందు లక్ష్యముంచి మన పందెములో ఓపికతో పరిగెత్తాలి అని 12వ అధ్యాయం తెలియచేస్తుంది ప్రియులారా. 12వ అధ్యాయం ఏం తెలియచేస్తుంది అంటే 12, 13 అధ్యాయాలు మన కొరకే. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు ఎంత గొప్పగా హెచ్చించారో ఆ విషయాలన్నీ వివరిస్తూ ఆయన ద్వారా మాత్రమే మనం పరలోకానికి చేరాలి. ఎందుకంటే ఆ దారిని చూపించింది ఆయనే, వెళ్ళడానికి ఏం చేయాలో నేర్పించింది ఆయనే. కాబట్టి మనం ఇలా జీవిస్తే ఆ లోకానికి చేరగలము అనే విషయాన్ని తెలియచేస్తూ, అలా చేరాలి అంటే మనం ముందు కుమారులం కావాలి. కుమారులు కాని వారు దుర్బీజులు అనే విషయాన్ని చెప్తూ, నువ్వు కుమారునిగా మారకుండా ఉండడానికి చేదైన వేరేదైనా నీ జీవితంలో ఉంటే తొలగించుకో అని 12వ అధ్యాయం తెలియజేస్తుంది. ఇక 13వ అధ్యాయంలో సహోదర ప్రేమను కలిగి ఉండాలి అని, మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా బ్రతకాలి అని, మన పైన నాయకులుగా ఉండి నడిపించే వారికి విధేయులుగా జీవించాలి అని. ఎందుకంటే మన లెక్క వాళ్ళు చెప్పవలసిన వారుగా ఉంటారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా జీవించాలి అని ఇక్కడ 13వ అధ్యాయము తెలియచేస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి మనం గమనిస్తే 10 అధ్యాయాలలో ఒకనాటి ప్రజలు దేన్ని నమ్మి వెనకకు వెళ్ళిపోతున్నారో వాటికంటే యేసుక్రీస్తు గొప్పవారని తెలియచేస్తూ ఉంటే, 11వ అధ్యాయంలో దానిని విశ్వసించిన వారు గొప్పవారిగా మిగిలిపోయిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటే, వారిని మాదిరిగా కలిగి జీవిస్తే మనము ఆ లోకాన్ని స్వతంత్రించుకుంటాము అని మిగిలిన 2 అధ్యాయాలు తెలియచేస్తూ ఉన్నాయి. అయితే మనము శాశ్వతమైన విశ్రాంతిలోనికి ప్రవేశించాలి. మన ముందున్నది అదే. అందులో ప్రవేశించాలి అంటే యేసుక్రీస్తునందు లక్ష్యముంచి ఓపికతో పరిగెత్తాలి. ఇవ్వబడుతున్న ప్రతి గద్దింపుని స్వీకరిస్తూ దేవునికి కుమారులుగా మనం మారాలి. అప్పుడే విశ్రాంతి లభిస్తుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక్కసారి మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచియుండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలుగుతున్నది. నేను ఎందుకు ఈ పత్రిక రాస్తున్నానో తెలుసా? శాశ్వతమైన విశ్రాంతిలోనికి మనమంతా ప్రవేశించాలి. అందులోనికి ప్రవేశించకుండా మీలో ఎవడైనా దానిని పోగొట్టుకుంటాడేమో అని నేను భయపడుతున్నాను. అందుకే ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. ఎలా పోగొట్టుకుంటారండి అంటే 12వ అధ్యాయంలో చెప్పారు ఆయన. ఏమని అంటే 12వ అధ్యాయం 14, 15 వచనాలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14, 15 వచనాలు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు, అనగా శాశ్వత విశ్రాంతిలోనికి ప్రవేశించడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరేదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని నేను భయపడుతున్నాను. అందుకే ఈ లేఖ మీకు రాస్తున్నాను అంటున్నారు. కాబట్టి ప్రియులారా, హెబ్రీ పత్రిక ఏం తెలియచేస్తుంది అంటే, క్రీస్తుని విశ్వసించి వెనుకకు వెళ్ళిపోయిన నాటి ఇశ్రాయేలీలనే కాదు, ఈరోజు క్రీస్తుని అంగీకరించి బాప్తిస్మం తీసుకుని మరలా లోకం వైపు, పాపం వైపు వెళ్ళిపోతున్న వారికి కూడా చెప్తున్నమాట. ఏమని అంటే, మనమంతా పరమునున్న తండ్రికి పిల్లలుగా మారి ఆయనున్న లోకము చేరి ఆయనతో ఆనందించాలి. అలా ఆనందించాలి అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే, తన కుమారుణ్ణి మనం రక్షకునిగా అంగీకరించాలి. ఇలా అంగీకరించడానికి చేదైన వేరులు చాలా పుడతాయి. అలాంటివి లేకుండా, అలాంటి వాటికి మనము భయపడకుండా, అలాంటివి మన జీవితంలోనికి తెచ్చుకోకుండా మనం జాగ్రత్త పడితే మనము కూడా ఆ శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాము అని 13 అధ్యాయాల చరిత్రను బట్టి దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం ప్రియులారా. కాబట్టి
మనం ఏ పత్రికను చదువుతున్నా అది ఆ సంఘస్థులకు ఆ వ్యక్తులకని మాత్రమే కాదు, కానీ అది ఈనాడు పరలోకాన్ని సాధించాలి అనుకున్న ప్రతి ఒక్కరికి వర్తించే అనే విషయం మనం మర్చిపోకూడదు. కాబట్టి హెబ్రీలు అనగా ఇశ్రాయేలీలని, ఆ ఇశ్రాయేలీలు ఎవరు అంటే క్రీస్తుని అంగీకరించి వెనుకకు వెళ్ళిపోతున్నవారని, వారు ఎవరిని గొప్పవారిగా భావిస్తున్నారో, దేన్ని గొప్పవారిగా భావిస్తున్నారో వారికంటే గొప్పవాడు క్రీస్తు అని, ఆ క్రీస్తుని అంగీకరించకపోతే మనం పరలోకము చేరలేము, ఆ తండ్రిని కలుసుకోలేమనే సంగతిని తెలియచేస్తూ, ఎలా చేరాలో, మన గురి ఎవరి మీద ఉండాలో, దేని యందు విశ్వాసం ఉంచాలో, విశ్వాస వీరుల జాబితాలో మన పేర్లు నమోదవ్వాలంటే మన బ్రతుకులు ఎలా ఉండాలో చాలా విషయాలు తెలియచేశారండి. ముఖ్యంగా 13వ అధ్యాయంలో ఆతిథ్య విషయంలోనూ, వివాహ ఘనమైన విషయంలోనూ, పానుపు నిష్కల్మషమైన విషయంలోనూ చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు ఆయన. టోటల్గా మనం పరిశుద్ధత కలిగి ఉంటేనే తండ్రి చెంతకు చేరతాము అని హెబ్రీ పత్రిక నాటి వారికి తెలియచేస్తే నేడు మనకు కూడా తెలియచేస్తూ ఉంది. సో ఈ పత్రిక ద్వారా దేవుడు మనకు తెలుపుతున్న విషయం ఏంటంటే, పరిశుద్ధత లేకపోతే నా చెంతకు రాలేవు. పరిశుద్ధతను కాపాడుకోవాలంటే చేదు నీ జీవితంలోనికి రాకుండా చూసుకో అని తెలియచేస్తున్నారు. ఆ విషయాన్ని జాగ్రత్తగా మనం తీసుకుందాం, పరిశుద్ధంగా జీవించి పరలోకాన్ని సాధించడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.